చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి? సార్ మేము ఊరు నుంచి వచ్చాం సార్. నా పేరు బాబురావు వీరమల్ల. సో మేము హిస్టరీ మీద సార్లు కలుద్దాం వచ్చాము. అదేంటంటే 2024 డిఎస్సి పడినప్పుడు మేము ఏజ్ సరిపోయింది సార్, అందరూ అప్లై చేసుకున్నాము. చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు అట్లా అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఇప్పుడేమొచ్చిందంటే అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారని చెప్పేసి మేము అప్లై చేయడానికి పోయాం. కొత్త రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోవడానికి వెళితే ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి వస్తుంది. ఆ విషయం మీద సార్ని కలుద్దామని చెప్పేసి వచ్చాను సార్. అదిగాక మాకు 2018 నుంచి ఇప్పటి వరకు డిఎస్సి లేదు. సో గత 6-7 సంవత్సరాల నుంచి మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తూ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. సో ఈ కూటమి ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి వస్తేనే ఆశతో ఎదురు చూసి సో డిఎస్సి చేసినందుకు చాలా సంతోషించాం. అదే సంతోషంలో ఇది కూటమి ప్రభుత్వం రావడానికి కూడా మేము ప్రయత్నం చేసాం. సో వచ్చింది, చాలా హ్యాపీ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎంత సంతోషపడ్డామో అంత నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము అప్లై చేసుకోవడానికి మేము అనర్హులుగా ఉన్నాం. ఓకేనా సార్? వయోపరిమితి, ఇంకోటి ఏంటంటే వయోపరిమితి అనేది జనరల్గా డిఎస్సికి తెలంగాణలో 46 సంవత్సరాలు ఇచ్చారు. మన దగ్గర కూడా అట్లా ఇస్తే కొన్ని లక్షల మంది దీనివల్ల రాసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి వచ్చినటువంటి లాస్ ఏమి లేదు, వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప లాస్ ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే పోస్టులు పెంచమని మేము అడగట్లేదు, కేవలం ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. ఎంతమంది రాసుకుంటే వాళ్ళకేమైంది? టాలెంట్ ఉన్నాడు, వాడికి జాబ్ కొట్టేస్తాడు. ఓకేనా? ఇక్కడ వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఎన్నో కుటుంబాలు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళందరి ముఖాల్లో ఆనందాన్ని నింపినట్టు ఉంటుంది. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఫైట్ చేశారు. సో కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ ఫలాలు అనుభవించే టైంలో కొంతమంది ఆ వర్గీకరణ ఫలాలని అనుభవించలేకపోతున్నారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ విధంగా లాసిపోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఫైట్ చేసే వాళ్ళు కానీ 2024లో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మేమందరం విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని సవినీయంగా మనవి చేసుకుంటున్నాం సార్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మా అందరికి కూడా అవకాశం ఇవ్వమని చెప్పేసి అందరూ ఎవరైతే ఏజ్ దాటిపోయి ఉన్నారో, ఎవరైతే 24లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరి తరఫున మేము మిమ్మల్ని వేడుకుంటున్న చేతులైతే నమస్కరిస్తున్నాం సార్. సార్, ఈ సమస్య పైన మీరు ఇదే మొదటిసారి పార్టీ కార్యాలయం దగ్గర రావడం? ఇక్కడికి రావడం అయితే ఇదే మొదటిసారి సార్. సో అలాగనే ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని వచ్చాం అక్కడికి. సో సార్ అందుబాటులో ఉంటే సార్ కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి మేము దాదాపు 15-20 మంది దాకా వచ్చేసి ఓకేనా వీళ్ళందరం కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వచ్చాం సార్. సో సార్ కూడా ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సో మా తరఫున సానుకూల నిర్ణయాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం సార్. వినతి పత్రాన్ని తీసుకున్నారు సార్? లోపల తీసుకోలేదు సార్, ఇప్పుడు వచ్చి వెయిట్ చేస్తున్నాం సార్. అక్కడ నేమ్ ఇవ్వమన్నారు, ఇచ్చాం. ఓకే సార్. అంటే మీ దగ్గరికి మీ సమస్యని చెప్పుకోవడానికి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. సో మొన్న డిఎస్సి విడుదలైన తర్వాత మీ బాధలు చెప్పుకోవడానికి చెప్పొచ్చు. ఈ విధంగా కూడా చెప్పారు సార్, మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పేసి విద్యార్థుల తరఫున చాలా సందర్భాల్లో చెప్పారు. వయసు కూడా పెంచుతాం, డిఎస్సి వేయించే బాధ్యత మాది, నేను నిరుద్యోగుల తరఫున పోరాడతానని చెప్పేసి వాళ్ళ తరఫున నిలబడతానని చెప్పేసి చెప్పారు. మీకు నమ్మకం ఉందా సార్ పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు? నమ్మకం ఉంది, మేమందరం మద్దతు తెలిపినాం. ఓకే, వీళ్ళందరికీ చక్కగా ఓట్లేసి గెలిపించాం. మన ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఆలపాటి రాజేంద్ర గారి గెలుపు కోసం విపరీతంగా ప్రయత్నం చేసినాం సార్. కానీ సార్ ఇప్పుడు మేము ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో ఏజ్ పెంచు అంటున్నారు. 2018 నుంచి ఇదే ఏజ్ పెంచుతున్నారు సార్. ఓకే, 2018 నుంచి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు డిఎస్సి లేదు. 2014లో 18లో 44 సంవత్సరాలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 44 సంవత్సరాలు ఇచ్చారు. ఈ మధ్యలో 7 సంవత్సరాలు పరిస్థితి ఏంటి సార్? ఏజ్ పెంచుతున్నాం అంటే చాలా మంది నిరుద్యోగులు చాలా సంతోషంగా ఎదురు చూశారు సార్. ఓకేనా? కనీసం తెలంగాణలో లాగా 46 సంవత్సరాలు పెంచుతారని చెప్పేసి ఎదురు చూసాం. కానీ ఈ నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది సార్. సో దయచేసి ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం గారికి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి
తీసుకెళ్లి మా యందు న్యాయం చేయాలని చెప్పేసి అందరి తరఫున మనవి చేస్తున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఈ గ్రామ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉంది సార్. డిప్యూటీ సీఎం గారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చక్కగా స్పందిస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు నిధులు రావటం, అక్కడ పనులు చేయించడం కానీ అన్ని కూడా జరుగుతున్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? ముఖ్యంగా చిన్న గ్రామాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఎక్సలెంట్ ఉన్నాయి. మన ఈ మధ్య గిరిజనులు చెప్పులు లేకుండా తిరుగుతున్నారని చెప్పి చెప్పులు లేనటువంటి విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని గమనించి ఆ ఊర్లో ఉన్న జనాలందరికీ కూడా చెప్పులు కొనిపెట్టినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. సో ఈ విషయంలో మా విషయంలో కూడా సో సరైనటువంటి స్టెప్ తీసుకుని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడికి వచ్చేసాం. ఓకే సార్, రీసెంట్ గా ఇప్పుడు మన గవర్నమెంట్ అమరావతి పునఃప్రారంభం అని చెప్పేసి ఒక సభను ఏర్పాటు చేస్తారు. అవును, ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ నరేంద్ర మోదీ గారు రావటం, పునఃప్రారంభం చేయడం? అంటే మీకు నమ్మకం కలుగుతుందా ఈసారి కంపల్సరీగా? ఎక్సలెంట్ ఉంది సార్. గ్యారంటీగా మాకు 100% నమ్మకం ఉంది సార్. సో అద్భుతమైనటువంటి అమరావతిని ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ని మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానికి ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు మీరు? అమరావతి రాజధాని చేయాలి అనేటటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం సార్. ఎందుకంటే అది ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా మనం చూస్తే సెంటర్ పాయింట్ లో ఉంది. సో అన్ని విధాలుగా అందరికీ సౌకర్యవంతంగా ఉంటది. వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా మంచి నిర్ణయం. అది చారిత్రకమైనటువంటి నేమ్ ఉన్నటువంటి ప్లేస్. సో అదిగాక కొన్ని వేల ఎకరాలు రైతులు పాపం దానికి దానం చేశారు, భూములు ఇచ్చారు, మంచి పంటలు పండే భూములు కూడా ఇచ్చారు. సో వాళ్ళ పోరాట ఫలితంగా మళ్ళీ మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. సో మళ్ళీ అమరావతి అనేది సజీవంగా నిలిచింది. సో గ్యారంటీగా ఇది ఈ 3 సంవత్సరాల్లో మన చంద్రబాబు గారు చెప్పినట్టు 3 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో గ్యారంటీగా దీన్ని చేస్తారు సార్.